ఎందురు నేను మీ దేవుడనై ఎందురు. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో నాకు మాట్లాడుతండి అని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం మీకే తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నా ప్రభా పాటల్లో మీరున్నారు. స్తోత్రాలు తండ్రి నాయన. ఈ సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. ఈ దీనురాళ్ళు మరుగుపరచుతండి నాయన. ఈ సత్యవాక్యమును సరిగా విభజించే మీ పరలోకపు జ్ఞానముతో నింపండి, గ్రహింపుతో నింపుతండి నాయన. నాలో మీరు ఉండండి ప్రభా. నా తండ్రి, మనము కలిసి బోధిద్దామయ్యా తండ్రి. మీరే కార్యము చెయ్యండి. మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించు నాయన. సహాయం చేయి తండ్రి. ప్రతి బిడ్డ నా తండ్రి వినగలిగిన చెవి, గ్రహించే హృదయం, అనుసరించి నడిచే జీవితాన్ని నాయన ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించు నాయన. సహాయం చేయి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఈ స్థలమంతా నీ మహిమ ప్రభావాల తేజస్తో ప్రకాశించతండి. ఆత్మకార్యము జరిగించి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మరి యెహెజ్కేలు గారు రాస్తున్న ఆ గ్రంథంలో ఏమంటున్నారంటే, నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మను రప్పించేదను. వీరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చానని చెప్తున్నాడు ఆయన. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడట? అన్యజనులలో నుండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అన్యజనుల్లో నుంచి తీసుకొచ్చాడటండి. ఎక్కడికి తీసుకెళ్ళడానికి తీసుకొచ్చాడట? మీ స్వదేశంలోనికి మిమ్మను రప్పించేదను అంటున్నాడు. మీ స్వదేశంలోనికి రప్పించేదను అని చెప్పేసి అంటున్నాడు అనమాట అండి. అయితే ఈ యొక్క మరి అన్యజనులలో నుండి వీరిని తీసుకొచ్చినప్పుడు అంటండి ఏం జరిగిందంటే 25లో చెప్తున్నాడు, మీ అపవిత్రత యావత్తు పోగునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును అంటున్నాడు. అంటే ఇక్కడ అన్య జనాంగము దగ్గరికి వెళ్ళినప్పుడు అంట వీళ్ళకి ఏమంటుకుందంటండి? అపవిత్రత అంటుకుంది. ఏమంటుకుంది? అపవిత్రత అంటుకుందంట. అందుకే అంటాడు, మీ అపవిత్రత పోవునట్లు మీ మీద నేనేం చల్లుతాను? శుద్ధ జలమును చల్లుతాను అంటున్నాడండి. ఎవరైతే అన్య జనాంగం మధ్య నివసిస్తున్నారో వారి ద్వారా వీరికి ఏమంటుకుంటాయంట? అపవిత్రత అంటుకుంటుందంటండి. అపవిత్రత అంటుకుంటుందంట. ఒకసారి ఒక అమ్మాయితో మాట్లాడుతాను. కొంతమంది యవనస్తులు ఉన్నారు అక్కడ. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అందులో ఒక అమ్మాయి చెప్తుందన్నమాట. వాక్యం అమ్మాయిలో పనిచేసిందండి. పనిచేసినప్పుడు చాలా బాధగా అదో రకంగా అయిపోయింది ఆ అమ్మాయి. అయిపోయి మరి ఇంతకే దేవుడు ఎవరితో అయినా మాట్లాడారా అంటే నాతో మాట్లాడారని వాళ్ళు చెప్పారండి. చెప్పినప్పుడు ఈ అమ్మాయి కూడా నేను అనుకున్నాను, ఆమె బొట్టు పెట్టుకుందనమాట, హిందువులు పాపలు అనుకున్నాను అనమాట. కానీ ఆ అమ్మాయి మందిరానికి వెళ్తుందట. మంచి క్రిస్టియన్ అంట అమ్మాయి. కానీ ఎలా మారింది? అన్యుల్లా మారిందనమాట. ఎందుకు మరి ఇలా అయ్యేవమ్మా నువ్వు అంటే, అమ్మాయి ఏదో చిన్న జాబ్ చేస్తుందండి. చేస్తుంటే తనతో పాటు తన కొలీగ్స్ అందరూ ఇంచుమించుగా హిందువులు ఉన్నారన్నమాట. ఎవరున్నారు? ఈ అమ్మాయి యవనస్తురాలే, వాళ్ళు యవనస్తులేనమాట. ఉండేసరికి వాళ్ళని బట్టి ఈమెకేం పోయింది? ఇప్పుడు మెల్లమెల్లగానే భక్తి జీవితం పోయింది. ఏం పోయింది? భక్తి జీవితం పోయి వాళ్ళ అలవాట్లు ఈ అమ్మాయికి వచ్చినాయి. ఏమొచ్చినాయి? వాళ్ళ అలవాట్లు ఈ అమ్మాయికి వచ్చినాయి అన్నమాట. వచ్చి ఇదేంటమ్మా నువ్వు బొట్టు పెట్టుకుంటే నువ్వు
మందిరానికి వెళ్తాను అన్నది. ఏ మందిరానికి వెళ్తామంటే పలానా మందిరం అని చెప్పింది. మంచి మందిరానికి వెళ్తుంది అమ్మాయి. అయితే మరి ఎందుకు ఇలాగా జరిగింది అంటే, ఇప్పుడు మందిరాన్ని నిర్లక్ష్యం చేసిందంట, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసింది. దేవుణ్ణి ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తారో తెలుసా? మొదట మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మొదట ఎప్పుడైతే మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారో దేవుని మీద కూడా ఏమొచ్చేస్తుంది? నిర్లక్ష్యం వస్తుందండి. ఏమొస్తుంది? దేవుని మందిరానికి వెళ్తుంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతుంటే ఒక మాట కాకపోయినా ఒక మాట అయినా మనలో ఏం చేస్తుంది? పని చేస్తూ ఉంటుంది. పని చేసి ఒక భయం ఉంటుంది అన్నమాట. మనుషులు ఏముంటుంది? భయం ఉంటుంది. దేవుని మాట మనిషికి మరి పాపం చెయ్యాలన్నా, మరి ఏదైనా అంటించుకోవాలన్నా భయం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మందిరానికి దూరం అయ్యారో వీళ్ళలో ఏం తగ్గిపోద్ది? ఇంకా భయం తగ్గిపోద్ది. భయం తగ్గిపోయి భక్తిహీనత వస్తుంది. మనిషికి ఏమొస్తుంది? భక్తిహీనత వస్తుంది అన్నమాట అండి. అందుకే బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? బుద్ధి కలిగిన వాళ్ళు సమకూర్చుకున్నారు, అంతానే దొరికినప్పుడు కొనుక్కున్నారు, వాళ్ళు దాచుకున్నారు. కానీ లోకంలో ఉన్నారు కనుక కుటుంబ పరిస్థితులను బట్టి కొంత ఏమొచ్చింది? వాళ్ళలోకి మొత్తు వచ్చింది. కునికిపాట్లు వచ్చినాయి మొదట, తర్వాత మొత్తు వచ్చింది. మొత్తు వచ్చిన తర్వాత దేవుడు తన పిల్లల్ని ఏం చేస్తాడండి? లేపుతాడు. మన పిల్లలు మనం ఏం చేస్తాం? ఉదయాన్ని మొదట మనం లేస్తాం కదా, లేచాక ఏం చేస్తాం? పిల్లల్ని లేపుతామా లేదా? అలాగే దేవుడు కూడా తన పిల్లల్ని ఆయన ఏం చేస్తాడు? మేల్కొలుపుతాడండి. ఏం చేస్తాడు? తన వాక్కు ద్వారా మేల్కొలుపుతాడు. మేల్కొలుపునప్పుడు ఆ పిల్లలు లేచి రెడీ అయిపోవాలన్నమాట అండి. ఏమవ్వాలి? రెడీ అయిపోవాలి. మరి బుద్ధి కలిగిన వాళ్ళు రెడీ అయ్యారు, కానీ బుద్ధి లేని వాళ్ళు అవ్వగలిగారండి. ఎందుకని? మెల్లమెల్లగా వాళ్ళలో బుద్ధి లేని వారు అంటే వాళ్ళ మందిరానికి వెళ్తున్నారు, వాళ్ళ వాక్యం చదువుతున్నారు, వింటున్నారు, కానీ వాక్యాన్ని అనుసరించట్లేదండి. ఏం చేయట్లేదు? వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానించాలి, అనుసరించాలి. ఇప్పుడు వీటన్నిటికంటే మిక్కిలి ఏది శ్రేష్టమైంది? మన జీవితంలో వాక్యాన్ని అనుసరించడం అనేటువంటిది శ్రేష్టమైంది. అనుసరించి జీవించాలి మన వాక్యాన్ని. అయితే వాళ్ళు అనుసరిస్తున్నారా? వాళ్ళు అనుసరించట్లేదు. అందుకే వాళ్ళు బుద్ధి లేని వారు అని రాయబడిందండి అక్కడ. ప్రభు ఇదిగో నేను వస్తున్నాను అన్నప్పుడు బుద్ధి కలిగిన వారి దగ్గర సిద్ధపాటు ఉందండి. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకి కునిపాట్లు వచ్చినాయి, మొత్తం వచ్చింది. కానీ ఎప్పుడైతే దేవుడు తన వాక్కును పంపి మేలుకొల్పాడో వాళ్ళకి మెలకు వచ్చిన తర్వాత ఏమైపోయారు? సిద్ధపడిపోయారండి. సిద్ధపడిపోయారు. మన ఇంట్లో రైసు అన్నీ ఉన్నాయనుకోండి, ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అంటే మనం ఏమన్నా గలిబిలు అయిపోతామా? అదే మనకి ఏమీ లేవనుకోండి మన దగ్గర, వాళ్ళు వస్తున్నాము అంటే ఎంత కంగారు అయిపోతాం మనం. అమ్మో ఇవి అయిపోయినాయి, అవి అయిపోయినాయి, అవి తెచ్చుకోవాలి, ఇవి తెచ్చుకోవాలి, ఇప్పుడు షాపులు ఉన్నాయో లేదో, అది ఇది అని ఎంత కంగారు అయిపోతారు. ఇంకా అదే అన్నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కంగారు అవుతారండి? కంగారు అవ్వరు. ఇప్పుడు వాళ్ళకి కలిగి ఉన్న వాళ్ళు కంగారు పడిపోయారు. వాళ్ళు కంగారు పడలేదు. వాళ్ళు సిద్ధపడడానికి చాలా తక్కువ టైంలో సిద్ధపడిపోయారు. కానీ బుద్ధి లేని వారు సిద్ధపడగలిగారండి? కొనుక్కోవడానికి వెళ్ళాల్సి వచ్చింది. ఏమొచ్చింది? కొనుక్కోవడానికి కొట్ల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ కొనుక్కొని వచ్చే లోపల వెళ్ళిపోయారట. చూసారా మరి? అందుకే దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాము అంటే మనలో భక్తిహీనత లోపించేస్తుందండి. భక్తి కలిగిన వాళ్ళైనా కూడా మెల్లగా హీన దశలోకి వెళ్ళిపోతారండి. ఈ బుద్ధి అనేటువంటిది చాలా శ్రేష్టమైంది.
అందుకే బుద్ధి కలిగి ఉండాలి తప్ప బుద్ధి లేని వారుగా మనం ఉండకూడదు. తప్పిపోయిన కుమారుడు కూడా ఎప్పుడు తప్పిపోయాడు? బుద్ధి పోయాక పోయాడు. బుద్ధి లేక ఆడు వెళ్ళిపోయాడు. బుద్ధి వచ్చాక ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం దొరికింది? ప్రవేశం దొరికింది. ప్రవేశం దొరికింది. పోగొట్టుకున్న వస్త్రాలు దొరికినాయి, పోగొట్టుకున్న ఉంగరం దొరికింది, చెప్పులు దొరికినాయి. అందులో ప్రవేశం దొరికింది. ఇందులో పాలు పంపులు పొందాడండి. చూసారా? అదే బుద్ధి లేకుండా అక్కడే ఉండుంటే కనుక అదంతా దొరికేది అతనికి. పశ్చాత్తాపడుతూ అక్కడే ఉన్నాడు అనుకోండి, అయ్యో నేను ఎంత పొరపాటు చేశానని అక్కడే అనుకుంటా కూర్చున్నాడు అనుకోండి, అలా జరుగుతుందండి. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? తిరిగి వచ్చేసాడు. తండ్రి దగ్గరికి వచ్చేసాడు. తండ్రి దగ్గరికి క్షమాపణ అడుగుదాం అనుకున్నాడు, కానీ తండ్రి క్షమాపణ అడగనిచ్చాడా? అతనికి బుద్ధి వచ్చింది కాబట్టే తిరిగి వచ్చాడు. అక్కడికి ఏం చేశాడు? బుద్ధి వచ్చింది కాబట్టే తిరిగి వచ్చాడు. అతనికి పశ్చాత్తాపం వచ్చింది కాబట్టే తిరిగి వచ్చాడు, లేకపోతే తిరిగి రాడు అతను. అందుకే నన్ను క్షమించని అడిగే వరకు ఆయన ఆగలేదు. ఇంకా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కానీ లోపల ప్రవేశం దొరికింది అతనికే? దొరకలేదు. శుద్ధి అవ్వాలి. ఏమవ్వాలి? శుద్ధి అవ్వాలి. దీనికి ప్రశస్త వస్త్రాన్ని తెచ్చి కట్టి పెట్టండి అన్నాడు ఆయన. ఎప్పుడు కడతారు? అది శుద్ధి అయిన తర్వాత కడతారు. శుద్ధి లేకుండా కట్టరండి. నీ పిల్లోడికి శుభ్రంగా స్నానం చేసేప్పుడు మంచి బట్టలు వేస్తావు. వాడు ఎక్కడెక్కడో మురికి అంటించేసుకుని మరి చిరాగ్గా అయిపోతే వాడిని తీసుకొచ్చి మంచి సూట్ వేస్తావా నువ్వు? చెప్పండి. నీకు పిల్లోడంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, కానీ వేసేస్తావా నువ్వు? ఎందుకయ్యో? వాడంటే నీకు ఇష్టం లేదా? వాడంటే నీకు ప్రేమ లేదా? అన్నీ ఉన్నాయి. ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, సూటు ఉంది, కానీ ఎప్పుడు వేస్తావు అది? వాడు శుద్ధి అయిన తర్వాత వేస్తావు, కానీ శుద్ధి అవ్వకుండా వెయ్యు. అలాగే దేవుడు కూడానంట అపవిత్రమైన ఇవన్నీ కూడా అంటించుకుని వచ్చారటండి. అక్కడికి వెళ్ళి ఏం చేశారు? ఆ అమ్మాయి అదే పశ్చాత్తాపడింది అన్నమాట. దేవుడు తన వాక్కు ద్వారా అమ్మాయిని ఏం చేశాడు? మేల్కొలిపాడండి. ఏం చేశాడు? మేల్కొలిపాడు. ఒక్క మాటతో అమ్మాయికి మెలకు వచ్చేసింది అన్నమాట. మరి ఏటమ్మా ఇది పెట్టుకున్నాము అంటే, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా మేడం, అందుకని వీళ్ళని బట్టి ఇలాగ అయిపోయాను నేను. సరే అయితే అయ్యావు, దేవుడు మాట్లాడాడు కదా ఈరోజు నీతోని. ఇక మందిరానికి వెళ్ళు. మానకే దేవుడు ముఖ్యమమ్మ. ఉద్యోగం ముఖ్యమే, కానీ అంతకంటే దేవుడు ముఖ్యం మనకి. దేవుడు లేకుండా మనం బతకలేమమ్మ లోకంలోనే. దేవుడు ఉండాలి మన జీవితంలో. ఎప్పుడు దేవుడిని నిర్లక్ష్య పెట్టుకో, మందిరాన్ని కూడా నిర్లక్ష్య పెట్టుకో అని చెప్పాను అన్నమాట. అలాగే మేడం గారు అని చెప్పింది. అంటే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు అమ్మాయికి మెలుకొల్పడా లేదా? మెలుకొచ్చిందా లేదా? అలాగే తన బిడ్డలను ఆయన ఏం చేస్తాడంటే మేలు కొలుపుతాడు. మెలకు వచ్చినప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు రెడీ అవ్వడానికి తక్కువ టైంలో రెడీ అయిపోతారు. అన్నీ సిద్ధంగా ఉంటాయి కదా, తక్కువ టైం సరిపోతుంది వాళ్ళకి. బుద్ధి లేని వారికి తక్కువ టైం సరిపోద్దండి. అక్కడ పరిగెట్టి ఇక్కడ పరిగెట్టి అది కొనుక్కొని ఇది కొనుక్కొని ఎంత చేసేటప్పటికి ఈ లోపల ఎంత పడిపోద్దండి సంఘం. ఎక్కడ చూసిన సేవకులు ఇదే మాట చెప్తున్నారు. మంచి దైవజనులు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇది వరకు మొహమాటాలుగా చెప్పేవారు వాక్యం కూడానే. ఎక్కడ ఎవరు ఫీల్ అయిపోతారా అని వాళ్ళ పాపం అలా చెప్పేవారు అన్నమాట. ఇప్పుడు అలాంటి సేవకులు కూడా ఇంకా అసలు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు అన్నమాట అండి. అలా చెప్తున్నారంటే మనకు అర్థం అవ్వాలి ఏమని? ఆయన చాలా త్వరగా రాబోతున్నాడని మనకు అర్థం అవ్వాలి. ఒకప్పుడు అంతలా చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎంత ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నారు? వాళ్ళు ఎందుకు మొహమాటం లేకుండా, ఎందుకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తున్నారు? వాళ్ళు ప్రభువు చెప్పమన్నది ఎందుకు చెప్పేస్తున్నారు వాళ్ళు అలాగా? అది నీ మేలు కొరకే.
నువ్వు సిద్ధపడతావని, నువ్వు బాగుపడతావని, దేవుని రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళాలని దేవుడు ఏం చేశాడు? నీకు మెలకువ రప్పిస్తున్నాడు, మేల్కొలుపుతున్నాడు ఆయన. మెలకు వచ్చిన తర్వాత ఇంకా వెంటనే రెడీ అవ్వాలి మనం. ఇంకా ఈ ఆటల వైపు వీటి వైపు చూడకూడదు. ఇంక మనం వేటిలో వెతుక్కోకూడదు. మనం ఏం చెయ్యాలి? అన్నీ సమకూర్చుకున్న వాళ్ళు వెంటనే సిద్ధపడతారండి. వెంటనే సిద్ధపడతారు. ప్రేమ కలిగిన దేవుడు మీ అపవిత్రత యావత్తు నేను పోవునట్లుగా మీ మీద ఏం చేస్తాను? నేను శుద్ధ జలాన్ని చల్లుతాను అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన తండ్రి చూడండి. ఆయన మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడండి. ఆయన ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని చెప్పేసి ఊరుకోవచ్చు కదా. ఆయన ఊరుకుంటున్నాడండి. ఇంకా అవకాశం ఇస్తున్నాడు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఈవేళ వీళ్ళు జీవితాన్ని సరి చేసుకుంటారో రేపు జీవితాన్ని సరి చేసుకుంటారో అని ఆయన అవకాశం ఇస్తానే ఉన్నాడు. ఇంకా ఇస్తాడని చూడకూడదు. మనం ఏం చేయకూడదు? ఇంకా ఇస్తాడని చూడకూడదు. మనం ఆయన అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసేసుకోవాలి. ఇంకా రేపని ఎల్లుండని వాయిదాలు వేసుకోకూడదండి. మనల్ని పవిత్రపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే మీరు అన్య జనుల మధ్య నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాను నేను. ఆ అపవిత్రత అనేటువంటిది మీకు అంటుకుపోయింది. ఆ అపవిత్రత పోయేటట్టుగా మీ మీద నేనేం చేస్తాను? శుద్ధ జలాన్ని చల్లుతాను, మిమ్మల్ని పవిత్రపరుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అక్కడ శుద్ధ జలాన్ని చల్లి ఏం చేస్తాడంట ఆయన? మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ఏంటి విగ్రహాలు? చాలామంది అనుకుంటారు విగ్రహాలు అంటే బయట పెట్టి పూజించేయి ఆరాధించేయి అనుకుంటారండి చాలామంది. అవే కాదండి. మనిషి యొక్క హృదయంలో ఉన్న దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే ప్రతీది విగ్రహమేనండి. మనము దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నామో అది ఒక వస్తువే అయి ఉండొచ్చు, అది ఒక బంగారమే అయి ఉండొచ్చు, వెండి అయి ఉండొచ్చు, అది డబ్బు అయి ఉండొచ్చు, ఆస్తి అయి ఉండొచ్చు, భర్త అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. దేవుని కంటే ఎక్కువ ఏది ప్రేమిస్తున్నారో అది విగ్రహముతో సమానము. ఏంటది? విగ్రహముతో సమానం. అది ఆ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత. దేవుని కంటే ఎక్కువ ఏదైతే ప్రేమిస్తున్నారో దాని వలన మనిషికి ఏమొచ్చింది అంటున్నాడు ఆయన? అపవిత్రత వచ్చిందంటున్నాడు ఆయన. అపవిత్రత వచ్చిందంటున్నాడు. అదంతయు ఆ అపవిత్రత అంతయు తీసివేస్తాను నేను అని చెప్తున్నాడండి. తీసివేయటమే కాదంట, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను అంటున్నాడు. నూతనమైన హృదయాన్ని ఇస్తాడటండి దేవుడు. ఈ అపవిత్రత అంతా కూడా కడిగి వేసి ఏమిస్తానంటున్నాడు? నూతనమైన హృదయాన్ని ఇస్తాడట. నూతనమైన హృదయమే కాదంటండి, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను అని చెప్తున్నాడండి. నూతనమైన స్వభావము కలుగు చేస్తాడటండి. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అంటే ఈ యొక్క అన్య జనాంగం మధ్య ఉండడాన్ని బట్టి వాళ్ళ అపవిత్రత అంటుకుంటుంది అంటున్నాడు. రెండోది, కొన్ని మీ హృదయంలో విగ్రహాలు ఉన్నాయి, వాటి వలన అపవిత్రులు అయిపోయారు మీరు అంటున్నాడు. వాటి వలన అపవిత్రం అయిపోవటమే కాదంటండి, గుండె ఎలా తయారైందంటండి? రాయిలా తయారైందంట. రాయిలా తయారైతే ఆ రాతి గుండెని ఏం చేస్తాను అన్నాడు ఆయన? తీసివేస్తాను, తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొన్న వారు గాను మిమ్మను చేసేదను. నా ఆత్మను మీ అందు పెడతాను అంటున్నాడు. ఎప్పుడు పెడతాడటండి?
శుద్ధ జలాన్ని చల్లి పవిత్రపరిచి రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని పెట్టి అప్పుడు వాళ్ళ హృదయంలో ఏం పెడతానంటున్నాడు? నా ఆత్మను మీలో పెడతాను అని చెప్తున్నాడు. చూసారా, ఒక ప్రాసెస్ ఉంటుందండి ప్రతి దానికి కూడా. ఇప్పుడు మందిరాన్ని క్లీన్ చేయాలి అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందా ఉండదా చెప్పండి? మొదట మందిరం అంతా కడిగేసి అప్పుడు బూజులు దులిపి అప్పుడు దులుపుతారండి ఎవరన్నానే? మరి ప్రాసెస్ ఏంటి దీనికి? ముందు బూజులు దులపాలి, మనిషికి పట్టిన బూజులు దులపాలి. దులిపేసిన తర్వాత ఏం చేయాలి? క్లీన్గా తుడిసేయాలండి. తుడిచిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు కడగాలి, అప్పుడు నీట్గా ఉండాలి. 3 పనులు మందిరానికి చేసినయే. అలా అని చెప్పేసి ముందు కడిగేసి తర్వాత దులిపి తర్వాత తొడకూడదు. అప్పుడు ఎలా ఉంటుందండి అది? వీళ్ళకి ఏమైనా మెంట్ల అంటారా? అట్లా మొదటి ఇలా కాదు అని చెప్పి అనాలన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఒక కళ వచ్చిందండి. ఆ కళలో ఒక అమ్మాయి, చాలా తెలివైంది ఆ అమ్మాయి, ఒక పరిచర్య అనమాట అండి అది. ఆ పరిచర్యలో ఆ అమ్మాయి పనిచేస్తుంది అన్నమాట. ఎలా పనిచేస్తుందంటే పెద్ద హాల్ అనమాట అది. ఆ హాల్ని క్లీన్ చేయడానికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే, ఇంత కాదు ఇంకా పెద్దది ఉంది, మన గేట్ అంత ఉంది, ఇంకా వెడల్పు ఉందన్నమాట దీని మీద. ఇంత పెద్ద హాల్ని ఆ అమ్మాయి ఏం చేసిందంటే నీళ్ళు అలా పోసేసింది అనమాట. పోసేసి చీపురుతో కడుగుతుంది అనమాట. అంతలోకి నేను వెళ్ళాను. అయ్యో అదేంట్రా అలా పోసేసావేంటి అంటే, కడుగుతున్నారా ఆంటీ అంటాను. ఇలా కడగకూడదమ్మా, ఏం చేయాలి? మొదట బూజులు దులిపేయాలి, నీట్గా తుడిచేయాలి, అప్పుడు కడగాలి. ఇప్పుడు కడిగితే నువ్వు ఎన్ని నీళ్ళు తెచ్చి కడుగుతావు? ఇలాగా శ్రమ అయిపోతుంది తప్ప అది పోతుందండి. ఎంత యాతన అయిపోతుంది అలా కడిగితేనే. సర్లే ఇప్పుడు తక్కువ నీళ్ళు పోసావులే, ఆపే, ఇంకా ఇలా చేయకు, ఇలా చేయకూడదు అని చెప్పానన్నమాట. ఆ అమ్మాయి మంచిగా చదువుకున్న అమ్మాయి. మనం అనుకుంటాం బాగా చదువుకుంటే బాగా జ్ఞానం ఎక్కువ ఉంటుంది అనుకుంటారండి. విద్య వలన వచ్చే జ్ఞానం వేరు, దేవుడిచ్చే జ్ఞానం వేరు. ఈ దైవ జ్ఞానం అనేటువంటిది అది ఎవరికి ఇస్తాడో వాళ్ళ ధన్యులు. ఎవరికి ఇస్తాడో వాళ్ళ ధన్యులు. ఇది చదువుకోవడాన్ని బట్టి వచ్చేది కాదు, చదువు లేదని పోయేది కాదు. ఇది వాళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అది మనం పొందుకోవాలి అంటే తగిన అర్హతలు మన దగ్గర ఉండాలండి. దేవుడికి ఏముండాలి మన దగ్గర? అర్హతలు చూస్తాడు. మనకి ఏదైనా దేవుడు ఇవ్వాలి అంటే దానికి మనం తగ్గుతామా లేదని కూడా దేవుడు మనల్ని చూస్తాడండి. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు అంటే ఊరికినిచ్చేశాడు అతనికి జ్ఞానము. అంతగా దేవునికి అతను తన హృదయంలో స్థానం ఇచ్చాడండి. మరి దేనికి ఇవ్వలేదు అతను. దేవునికి స్థానం ఇచ్చాడు, దేవుని తర్వాతే మిగతా దానికి ఇచ్చాడు అన్నమాట. అంత ప్రేమించాడు దేవుడిని. దేవుడు ఏది చెప్పితే అది చేశాడండి. ఆయన ఏది చెప్పితే అది మనం చెయ్యాలండి. అందుకే ఆయన అడిగితే కాదు లేదు అనకుండా వెంటనే ఇచ్చేసాడండి. ఆయన వెంటనే ఇచ్చేసాడు. దైవ జ్ఞానం పొందుకోవడానికి కూడా మన దగ్గర ఏముండాలంట? అర్హతలు ఉండాలి. ఏ అయినా దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే కొన్ని అర్హతలు మన దగ్గర ఉండాలండి. కొన్నేమోని కనికరంతో ఇస్తాడండి, కొన్ని జాలితో ఇస్తాడండి, కొన్నేమోని ప్రేమతో ఇస్తాడండి. ఇలాగా ఇచ్చినవన్నీ ఒక రూపేణ ఇచ్చినట్టుగా లెక్క కాదది.
అడుక్కుని వ్యక్తి ఉంటాడండి. అడుక్కుని వ్యక్తి ఎలాగ అడుగుతాడు మన దగ్గరికి వచ్చి, అమ్మ బాబు దిక్కు లేనివాడు బాబుయ్య, దిక్కు లేనివాడు అమ్మ, ఏమైనా సహాయం చేయండి అమ్మా, ఉదయం నుంచి ఏమి తినలేదమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్పేసి అలాగేనండి అడుగుతారు. ఒక 100 రూపాయలు ఇవ్వమ్మా అన్నాడు అనుకోండి, మా దగ్గర ఏదో దాచిపెట్టినట్టు అడుగుతున్నాడు ఏంటి అనిపిస్తుందా లేదా మీకు? అంటే అడిగే విధానాన్ని బట్టి ఇస్తారండి. అంటే ఎలాగిచ్చాం మనం? జాలైనా వచ్చి ఉండాలి, కనికరమైనా వచ్చి ఉండాలి, ఏదో వచ్చింది మనకి. వాళ్ళు అడిగిన విధానాన్ని బట్టి, వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి, వాళ్ళు ఉన్న పరిస్థితిని కూడా చూస్తాం మనం. వాళ్ళు అడిగిన విధానము చూస్తాం, వాళ్ళు ఉన్న పరిస్థితిని చూస్తాం. ఇవన్నీ చూసి అప్పుడు వాళ్ళకి మనం ఏం చేస్తాము? హెల్ప్ చేస్తాం అన్నమాట అండి. అలాగే నీకు కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదన్నా జరిగింది అంటే అది దేవుడు నిన్ను ప్రేమించి చేశాడా, లేకపోతే నీ మీద కనికరం వచ్చి చేశాడా, లేకపోతే నిన్ను చూసి జాలి పడ్డాడా? ఏ రూపేణ జరిగిందో మనకు తెలియదు. కార్యమైతే జరిగింది, కానీ ఏ రూపేణ జరిగిందో అది చాలామందికి తెలియదండి. చాలామందికి తెలియదు. జరిగింది అనుకోవడమే మనకు తెలుసు, కానీ అది ఏ రూపంలో జరిగిందో మనకి తెలియదు. ఆ రీతిగా ఈ అపవిత్రత అనేటువంటిది పోవాలి. ఈ అపవిత్రత అనేటువంటిది కడగబడకపోతే పనులు జరగవండి. పనులు జరగడం అంటే వేరే వేరే పనులు కాదు నేను చెప్పేది. జరగాల్సిన ప్రాసెస్ జరగదు. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రతిదానికి ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? వెళ్ళిన వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి మందులు రాసేస్తారండి. ముందు పార్ట్ రాయించుకోవాలి, తర్వాత బ్లడ్ ఇవ్వాలి, అది టెస్ట్కి వెళ్ళాలి, దాని రిపోర్ట్ రావాలి, ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి పిలుపు రావాలి, అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎలా ఉంటుందమ్మా ఏంటమ్మా అని అన్నీ అడుగుతాడు మనల్ని ఆయన. మనం చెప్పిన వాటికి, అక్కడ వచ్చిన రిపోర్ట్కి, ఈ అన్నిటికి సంబంధించి అప్పుడు ఆయన మెడిసిన్ రాస్తాడు. అంతేనా? అంతేగాని మనం వెళ్ళగానే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన మందులు రాసేయరు. ఆయన ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట అండి. ముందు చేయాల్సిందేంటి, తర్వాత చేయాల్సిందేంటి, తర్వాత చేయాల్సిందేంటి ఉంటుంది ప్రతిదానికి. మొదట అపవిత్రత అనేటువంటిది కడిగేస్తానంటున్నాడు. అన్య జనాంగం మధ్య నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాను నేను అంటున్నాడు. మీరు వచ్చేసారని చెప్పట్లేదు, నేను తీసుకొచ్చాను అంటున్నాడు ఆయన. నేను తీసుకొచ్చి మిమ్మల్ని ఏం చేశాను? వాళ్ళ వలన మీకు అంటుకున్న అపవిత్రత అంతా కూడా నేను కడిగేస్తానన్నాడు. తర్వాత కొన్ని విగ్రహాలు ఉన్నాయి మీలోని, ఆ విగ్రహాల వల్ల అపవిత్రం వచ్చి అయిపోయారు మీరు అంటున్నాడు. ఆ అపవిత్రత అంతా కూడా మీలో నుంచి ఏం చేస్తానన్నాడు ఆయన? తీసేస్తానన్నాడు. తీసేసిన తర్వాత మీ గుండె రాయిలాగా ఉంది, దీన్ని ఏం చేస్తాను నేను? ఈ రాతి గుండెని కూడా తీసేస్తానన్నాడు. తీసేసి మెత్తని స్వభావాన్ని మీకు ఇస్తానంటున్నాడు. మెత్తని ఆ నూతన స్వభావం కలుగు చేస్తానంటున్నాడు. నూతన హృదయాన్ని ఇస్తాను, తర్వాత స్వభావాన్ని కూడా నేను ఇస్తాను అన్నాడు ఆయన. ఆ నూతన స్వభావం ఎప్పుడైతే మనకు వచ్చిందో, ఈ మాట తీతుకులో రాస్తాడండి పౌలు గారు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఏం చేస్తానన్నాడు? నూతన స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు కలుగు చేయును. ఎవరిస్తారా నూతన స్వభావాన్ని? పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడండి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటే లోకములో చావాలి, దేవుల్లో బ్రతకాలి.
లోకంలో ఏమవ్వాలి? లోకాశలు, శరీరాశ, జీవగుడము ఇవన్నీ చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత క్రీస్తులో మనము జీవిస్తామండి. జీవముతో మనల్ని నింపుతాడు, సమృద్ధి జీవముతో నింపుతాడు ఆయన. ఈ చచ్చిపోయిన వాళ్ళని క్రీస్తుతో కూడా ఏం చేస్తానన్నాడు ఆయన? లేపుతానన్నాడు. క్రీస్తుని లేపిన ఆయన మనల్ని కూడా లేపుతానన్నాడు ఆయన. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన స్వభావాన్ని మీకు కలుగ చేస్తాడు అని చెప్పాడండి. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. నూతన హృదయాన్ని ఇస్తాను మీకు, నూతన స్వభావాన్ని కలుగ చేస్తాను మీకు, అప్పుడు నా ఆత్మ మీలో పెడతానన్నాడండి. అన్యజనుల్లోంచి రాగానే నూతన ఆత్మని ఇచ్చేసాడా? నూతన స్వభావం వచ్చేసిందా? ఎంత జరిగింది మరి? జరిగిందా లేదా? ఒక క్రమం ఉంటుందండి. ప్రతి దానికి ఏముంటుంది? ఒక క్రమం ఉంటుందండి. ఒక క్రమ పద్ధతిలో మనము జరిగిస్తాడు దేవుడు మన జీవితంలో. ఆయన ఆత్మ మనలో పెట్టాడటండి. అప్పుడు దేవుని ఆత్మ మనలో పెట్టాడటండి. పెట్టినప్పుడు ఏం చేశారట వ్యక్తి? దేవుని యొక్క కట్టడలను గట్టిగా చదవాలి. ఆయన కట్టడలని అనుసరించు వారిగాను, ఆయన విధులను గైకొను వారిని గాను మనం చేస్తాడటండి. ఎప్పుడు చేశాడు? ఆయన ఆత్మ మనలో పెట్టినప్పుడు అప్పుడు ఇలాగ మనకు చేస్తామంటండి. ఆయన కట్టడల్ని అనుసరిస్తామంట. కొన్ని కట్టడలు మనకి ఏర్పాటు చేస్తాడు ఆయన. నువ్వు ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు. నువ్వు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇది తినాలి, ఇది తినకూడదు. ఇది త్రాగాలి, ఇది త్రాగకూడదు. వచ్చినాయా లేదా? ఇవన్నీ కూడా ఆయన ఆత్మ మనలో ఉంటే ఏం చేస్తాడట? అదే మాట పౌలు గారు రోమీలకు రాస్తే ఏమని రాస్తున్నాడు? ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నా వారందరూ దేవుని కుమారులై ఉంటారని చెప్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు దేవునికి బిడ్డలయ్యారండి. ఏమయ్యారు? దేవుని బిడ్డలయ్యి ఇప్పుడు ఆయన ఆత్మ చేత వీళ్ళు ఏం చేయబడుతున్నారు? నడిపించబడుతున్నారండి. ఏం చేస్తున్నారు? నడిపించబడుతున్నారు ఆయన ఆత్మ చేత. ఆయన ఆజ్ఞలు గైకొంటారట. ఆయన కట్టడలను అనుసరించు వారిగా నేను మిమ్మల్ని చేస్తాను అని చెప్తున్నాడండి. ఆయన చేస్తాడటండి. ఇదంతా మనం చేసుకునేది కాదు. ఎప్పుడైతే ఆయన ఆత్మ మనలో పెట్టాడో, మనకి నూతన హృదయం ఇచ్చాడో, నూతన స్వభావాన్ని కలుగు చేశాడో, అప్పుడు మనకి ఇవన్నీ అనుసరించేటట్టుగా, గైకొనేటట్టుగా ఆయన చేస్తాడటండి. తర్వాత చదువు. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించదరు. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. అంటే మీ పితరుల్ని ఎక్కడైతే నేను పెట్టానో అక్కడ తీసుకెళ్ళి మిమ్మల్ని నేను పెడతాను అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. అప్పుడు మీరు నాకు జనులుగా ఉంటారో నేను మీకు దేవుడుగా ఉంటాను. మొదట దేవుడు దేవుడు అంటే దేవుడు పెట్లయ్యారండి. అందులో మీరు గమనించండి. అన్య జనాంగముతో కలిసి రాసుకుని పూసుకుని ఆ అపవిత్రత అంటించుకున్నప్పుడు వాళ్ళ దేవుడి బిడ్డలుగా దేవుడు చెప్పాడండి వీళ్ళని. ఎంత ప్రాసెస్ జరిగిన తర్వాత అప్పుడు మీరు నా జనులు అన్నాడు. నాకు బిడ్డలని కూడా చెప్పలేదు అక్కడ. నా జనులై ఉంటారో నేను మీకు దేవుడునై ఉంటాను. నేను చెప్తున్నాను కదా ఈ మధ్య ఎక్కువ దేవుణ్ణి దేవుడిగా మనం ఆరాధించాలి. చెప్తున్నానా
లేదా? అసలు దేవుడు అంటే ఏంటో ముందు తెలియాలి మనకి. ఇప్పుడు దేవుడు అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి, అవునా కాదా? ఎంత జరిగాక అప్పుడు అర్థమైంది వీళ్ళకి దేవుడు అంటే ఏంటో అని. అదంతా కూడా దేవుడు కనికరించి వాళ్ళ జీవితంలో జరిగించాడు. అది వాళ్ళంతటా వాళ్ళు వచ్చేయలేదటండి, ఆయన తీసుకొచ్చాడట అక్కడి నుంచి. తీసుకొచ్చి ఇదంతా జరిగించాడంటండి వాళ్ళ జీవితంలో. అప్పుడు మీరు నాకు జనులై ఉంటారు, నేను మీకు దేవుడునై ఉంటాను. అప్పుడు ఆరాధిస్తారు వాళ్ళ దేవుణ్ణి. దేవుడు అంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, అప్పుడు అర్థమవుతుంది. అపవిత్రంగా ఉన్నప్పుడు దేవుడు అంటే అర్థమవుతుందా? హృదయము అపవిత్రంగా ఉంటే దేవుడు అర్థమవుతాడా? హృదయం కఠినంగా ఉంటే అర్థమవుతాడా? హృదయంలో మార్పు లేకపోతే దేవుడు అర్థమవుతాడా? నూతన స్వభావం లేకపోతే దేవుడు అర్థమవుతాడా? ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు అంటే ఏంటో అర్థమైనట్లుగా అనిపిస్తుంది, కానీ అర్థం అవడాయన అర్థమైనట్లుగా అనిపిస్తుంది అంతే. అర్థమైనట్లుగా అనిపిస్తుంది కనుకే దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేరు, దేవుణ్ణి దేవుడిగా మహిమపరచలేరు. అదే నేను ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా వస్తుంది మనకి ఈ మాట. మన పాటల వల్ల ఇంప్రెస్ చేయాలంటే అవ్వడైనా మన పాట కాదు ఆయనకు కావలసింది, మనకు ఏది కాదు కావలసింది. ఆయన ఏం చెప్పాడో అది మనం చెయ్యాలి, అది చాలా ముఖ్యమని చెప్తున్నానా లేదా? అరిగిపోయిన టేప్ ప్రకారంగా చెప్తున్నాను. ఎంతమంది మరి మార్పు చెందుతున్నారో లేదో, తమ స్వభావాలు మార్చుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ చెప్తానే ఉన్నాను. చెప్తున్నానా లేదా? ఎన్నిసార్లు చెప్తున్నాను. ఈరోజు మనకి క్లారిటీగా చెప్తున్నాడు దేవుడు. ఈరోజు ఒక ప్రాసెస్ ఇది అని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. అప్పుడు నేనంటే ఏంటో మీకు అర్థమవుతుంది. అంటే అర్థమవుతుంది అంటే ఇప్పుడు చూడండి, మోషేకి దేవుడు అర్థమైనట్లుగా అహరోనుకి దేవుడు అర్థమయ్యాడా? మోషేకి దేవుడు అర్థమైనట్లుగా అహరోనుకి దేవుడు అర్థమై ఉంటే అదెందుకు చేస్తాడు ఆయన? ప్రజలకు భయపడి అదెందుకు చేస్తాడు ఆయన? దాన్ని ఆరాధించమని ఎందుకు చెప్తాడు అంటే ఆయనకి ఏం అర్థం అవ్వలేదు, దేవుడు అర్థం అవ్వలేదు. అహరోను అయితే బాగుంటాడు ప్రభువా, ఆడు నాకంటే చాలా తెలివైనోడు, ఆడిని బట్టి చూసుకుంటే అసలు నాకేం తెలీదు అని దేవుడికి చెప్పాడండి. అమ్మో అలాగా, సరే అయితే తెచ్చుకో అన్నాడు. కానీ నేను నీకు దేవుడిగా ఉంటాను, నువ్వు వాడికి దేవుడిగా ఉండాలన్నాడు. అంతేగాని అహరోను చెప్పినట్టుగా వినని చెప్పాడండి దేవుడు? చెప్పలేదు. అహరోను ఏంటో దేవుడికి తెలుసు, మోషే ఏంటో దేవుడికి తెలుసు. చాలామంది మోషే అని పేరు పెట్టుకుంటే ఇంక మోషే గారిలాగా ఫీల్ అయిపోతారండి. ఆయన గుణ లక్షణాలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ పేరు పెట్టేసుకుంటే వాళ్ళ గుణాలేం మనకు వచ్చేవు. పేరు మాత్రం పెట్టుకున్నారు అంతే. ఆయన ఎలాంటి ఆయన మోషే గారు అంటే, మోషే గారు చూసినట్టు ఎవరన్నా చూసారండి దేవుణ్ణి? 40 రోజులు ముఖాముఖం చూశాడండి దేవుడిని. ఆయన కొండ మీదకి ఎక్కి మరి మోషే గారిని అహరోన్ది ఒకటయిందా? ఎవరిది వాళ్ళదేనండి. ఒకరికి రాదు, అది అంటుకోదు. ఇది అంటుకోవడానికి అంటువ్యాధి లాంటిది కాదు. ఇది పరిశుద్ధత అనేటువంటిది అంటుకోదు, నీతి అనేటువంటిది అంటుకోదు, యథార్థత అనేటువంటిది అంటుకోదు. అది ఎవరికి వాళ్ళకే స్వయంగా రావాలండి. ఇది
ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి రావాలి. అది ఎలా వస్తుందంటే మన హృదయాన్ని బట్టి, మన స్వభావాన్ని బట్టి, మన బుద్ధిని బట్టి, మన నడవడికని బట్టి వస్తాయి ఇవన్నీ కూడా. సింపుల్గా జరగాలి అంటే కనుక దేవుడు మనకి ఏది చెప్పితే అది వినాలి, దాన్ని ఫాలో అయిపోవాలి. అప్పుడు ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతాం మనం. ఆయన ఏం చెప్తుంది మనము వినాలి. విని ఏం చెప్తే అది చెయ్యాలండి. ఆయన పెట్టండి ఏది చేయకూడదండి. ఇది దేవుని పనే కదా అనుకుంటారు చాలామంది. అది దేవుని పనే అయ్యి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేయాలి? చెప్పాలి. అది నీకు చెప్పాడా? కొన్ని నీకు చెప్పాల్సినవి ఉంటాయి, కొన్ని అందరికీ కలిపి చెప్పేస్తాడు. అందరూ రేపు 9 గంటలకు ఆరాధనకు రండి అని చెప్పాను అనుకోండి, అది అందరికీ సంబంధించింది. అంతేగాని ఒక్కొక్కరికి చెప్తామండి. ఇది రేపు 9 గంటలకు రండి, రేపు 9 గంటలకు రండి అని ఒక్కొక్కరికి చెప్తారండి. ఇది అందరికీ చెప్పే కొన్ని ఉంటాయండి, ఒక్కొక్కరికి చెప్పే కొన్ని ఉంటాయండి. రేపు త్వరగా రమ్మని నీకు చెప్పాను అనుకో, నిన్ను ఎందుకు రమ్మన్నాను నేను? నీ పని నీకు కేటాయించబడింది, నీ పని నీకు కేటాయించబడింది. ఎవరి పని వాళ్ళకి కేటాయించబడింది. ఎవరి పనులకి వాళ్ళు ఏం చేయాలి? త్వరగా హాజరవ్వాలి, త్వరగా హాజరవ్వాలి. మందిరంలో నా పని ఏంటి అనేటువంటిది, నీ పని నీకు ఏర్పాటు చేయబడినప్పుడు ఏం చేయాలి? నువ్వు త్వరగా రావాలి, త్వరగా రావాలి. వచ్చి నీ పని నువ్వు చేసి ముగించుకోవాలి. ఎవరి పని వాళ్ళు చేసి ముగించుకోవాలి. నా పని నేను చేసి ముగించాలి. నా పని నువ్వు చెయ్యు, నీ పని ఇంకొకరు చెయ్యు. మీ పని నేను చేయను, నా పని మీరు చేయరు. మీ పని నేను చేయగలను, నా పని మీరు చేయలేరు, చేయకూడదు కూడా. యాజకుడు పనే చెయ్యాలి. యాజకత్వాన్ని వహించాలండి. మీరు చేసే పనులు మేము చేయకూడదు, అవి మీరు మాకు చెప్పకూడదు కూడా, మాతో చేపించకూడదు. మీరై మీ పనులు మీరు చెయ్యాలి. ఆ హృదయాన్ని శుద్ధి చేశాడు ఆయన, నూతన స్వభావాన్ని ఇచ్చాడు, ఆయన ఆత్మను పెట్టాడు. అప్పుడు వాళ్ళు ఆయన కట్టడలని అనుసరించి ఆయన ఆజ్ఞల్ని నిబంధనలు గైకొనేటట్టుగా ఆయన చేశాడటండి. వాళ్ళకి రాలేదని చేయటం. మోషే గారు చేసినట్టుగా అహరోన్ చేయగలిగాడండి? ఫెయిల్ అయిపోయాడు. ఆయన ఫెయిల్ అయిపోయాడు. అతన్ని యాజకుడిగా చెయ్యి అని మోషే గారికి చెప్పాడు దేవుడు. ఆ యాజకత్వాన్ని కూడా ఆయన సరిగ్గా ఈ రోజున కూడా అదే జరుగుతుంది. యాజకులుగా దేవుడు చేసిన ఆ యాజకత్వాన్ని నిలుపుకోలేకపోతున్నారు చాలామంది. అది నిలుపుకోలేకపోతున్నారు. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చెయ్యాలి. యాజకుడికి హెల్పర్స్ని ఇచ్చాడు దేవుడు. హెల్పర్ పనే చెయ్యాలి. యాజకులకి హెల్ప్ చెయ్యాలి. వాళ్ళు యాజకుడు ఏం చెప్తే ఆ పని వాళ్ళు చెయ్యాలి. అంతే తప్ప యాజకుడు చేసే పని చేయకూడదండి. యాజకుడు చేసే పని చేయకూడదండి. మందసాన్ని తాకినందుకు ఉజ్జా ఏమైపోయాడు? అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. మందసం అనేటువంటిది యాజకులే మొయ్యాలని, అదంతా ఒక ప్రాసెస్. అది ఆ యాజకత్వానికి వాళ్ళని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పనిని వాళ్ళే చేయాలి.
ఎవరు చేసే పని వారు చెయ్యాలండి. మందిరంలో ఎవరి పని వాళ్ళు చెయ్యాలండి. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. అలా అని చెప్పి తొడవకూడదు కాబోలు ఆవిడే తొడాలేమో అనుకుంటారు చాలామంది. ఆవిడకి తుడిచేది ఆవిడ తుడుతుంది, మిగతా వాళ్ళు తుడిచినప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు. మిగతా వాళ్ళు ఎవరు చేసిన ప్రాబ్లం ఏమీ లేదు, చెయ్యొచ్చు. ఈ నెల వాగ్దానము ఒక ఆయనకి అదే బయలుపరిచాడట దేవుడు. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడట. అప్పుడు ఆయన చెప్తున్నారన్నమాట, ఎలాగ ఆశీర్వాదిస్తాడో, ఎవరిని ఆశీర్వాదిస్తాడంటే అందరినే కాదు, దేవుని మందిరము కొరకు ఎవరైతే ఖర్చు పెడుతున్నారో పని చేస్తున్నారో వారిని ఆశీర్వాదిస్తానన్నాడు దేవుడు. నువ్వు మందిరము కొరకు పని చేయాలి, డబ్బు ఖర్చు పెట్టాలి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. కానీ ఆయన ఆశీర్వాదిస్తాడని చేయట్లేదు కదా మేము. ఆశీర్వాదం వస్తుందని మనము చేశాము అంటే అది దురాశతో చేస్తున్నట్టు లెక్క. ఆశీర్వాదం వస్తుందని చేయకూడదు ఎప్పుడు దేవుని పని. ఆయన తప్పకుండా ఆశీర్వాదిస్తాడు, కానీ ఇది చేస్తే ఆశీర్వాదం వస్తుందని మాత్రం చేయకూడదు. అది దురాశలోకి వెళ్ళిపోతుంది. అది దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటదట. అందుకని అలాంటి దురాశలు ఉండకూడదు మనకి. దేవుణ్ణి మనము ప్రేమించినప్పుడు తప్పకుండా చేస్తాం మనం. మీకు అదే చెప్తున్నాను, ఎప్పుడూ చెప్తున్నాను నేను మీకు ఆ విషయాన్ని. చాలాసార్లు చెప్తా ఉంటాను మీకు. అది దేవునికి చేసినప్పుడు దేవుడు అచ్చుండే దేవుడు కాదండి. ఒక మనిషికి మనం ఏమన్నా చేస్తే ఆ మనిషి తిరిగి మనకి ఏదన్నా చేస్తాడా లేదా? ఒక మనిషి చేసినప్పుడు దేవుడు ఎందుకు మనకు అచ్చుంటాడు చెప్పండి? ఒక్కోసారి వెంటనే ఆశీర్వాదం రావచ్చు, ఒక్కోసారి ఆలస్యంగా రావచ్చు, కానీ తప్పకుండా ఆశించకపోయినా అడిగినా అడగకపోయినా తప్పకుండా ఆయన చేస్తాడండి. తప్పకుండా చేస్తాడు. అయితే ఈ నూతన నెల మనకి ఈరోజు మే నెల 1వ తారీఖు. ఇది దేవుడు మనకు ఒక వాగ్దానంగా తీసుకోండి. ఈరోజు మనం కూడా వాగ్దాన కొడుకులు జరిగినాయి చాలా చోట్ల ఈరోజు. కానీ మనము వాగ్దాన కొడుకు పెట్టుకోకపోయినా మనకి ఈరోజు శుక్రవారం రావడం అనేటువంటిది ఇది ఒక మంచి జరిగింది మనకి. కనుక ఈరోజు నీతో చెప్తున్న విషయం ఏంటి అంటే ఇది నువ్వు తీసుకోవాలి. ఏం చేయాలి? ఈ వాక్యాన్ని వినడం మట్టుకి విడిచిపెట్టడం మట్టుకి చెప్పలేదు ఈరోజు దేవుడు మనకి. ఒక ప్రాసెస్ అనేటువంటిది తెలియపరిచాడు ఈరోజు మనకందరికీ కూడా. ఈ రీతిగా నిన్ను ఎలా తీసుకొచ్చాడో లోకంలో నుంచి, అపవిత్రమైన జనాంగం మధ్య నుంచి ఎలా తీసుకొచ్చాడో, నీ అపవిత్రతను ఏ రీతిగా దేవుడు తీసేస్తానన్నాడు, పవిత్రపరుస్తానన్నాడు. ఒకసారి ఒక అమ్మాయి ప్రార్థన చేసుకుంటుందంటండి. కొన్ని నెలల క్రితం చెప్పిందన్నమాట నాకు. అమ్మగారు, ఒకరోజు నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నానండి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించిన ఆయన, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించిన ఆయన అని ప్రార్థన చేసుకుంటుందంట. ఈ అమ్మాయి చేసుకుంటుంటే ఎవరో నీళ్లు జల్లినట్టుగా అలా జల్లినట్టు అనిపించిందంట. ఒకసారి ఇలా ఉలుక్కుపడి చూశానండి, ఏమీ కనిపించలేదు. ఏంటి ఇలా అనిపించింది ఏంటి అని అనుకున్నాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. చెప్పినప్పుడు ఏంటంటారు అమ్మగారు ఇది అని అడిగినప్పుడు, సరే అమ్మ నీకు వాక్యం చూపిస్తాను రా అని చెప్పేసి
ఈ వాక్యాన్ని చూపించాను నేను. ఆ అమ్మాయికి వచ్చిన ఆ దర్శనము, దర్శనం అంటే అలాగా చూడలేదు కదా అమ్మాయి, ఆ స్పర్శ అనుభవించింది కదా అమ్మాయి. ఆ నీళ్లు చల్లినట్టుగా, అమ్మా దేవుడు నిన్ను శుద్ధీకరించాడమ్మా, శుద్ధ జలాన్ని నీ మీద దేవుడు చల్లాడు అంటే ఆ అమ్మాయి ఏమడిగింది? పరిశుద్ధాత్మని అడిగింది. పరిశుద్ధాత్మని ఎత్తాడండి మరి శుద్ధ అవ్వకుండానే? ఎప్పుడు ఇచ్చాడు పరిశుద్ధాత్మని మరి? శుద్ధ అయిన తర్వాత అపవిత్రత పోగొట్టి రాతిగుండ తీసేసి మాంసపు గుండెని పెట్టి అప్పుడు పరిశుద్ధాత్మను పెట్టాడు ఆయన గుండెల్లో, హృదయంలో. అప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరించేటట్టు గైకొనేటట్టుగా చేశాడనమాట అండి. ఇదమ్మా అని చెప్పేసి అన్నాను. అంటే ఏమవ్వాలి ఇప్పుడు ఆ అమ్మాయి? నువ్వు ఇంకా శుద్ధ అవ్వాలమ్మా, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడిగేస్తున్నావు కానీ ఇంకా నీకేమి లేదు, శుద్ధి లేదు అన్నాడు అనమాట. మరలా కొన్ని నెలలు పోయిన తర్వాత అదే అమ్మాయి గురించి దేవుడు నాకేం చూపించాడు అంటే ఒక బొబ్బాసికాయలాగా చూపించాడండి. మీకు తెలుసు కదా అందరికీ. అది ఓపెన్ చేస్తే ఆ లోపల కొంచెం ముగ్గిందనమాట, పూర్తిగా ముగ్గలేదండి. అది కొద్దిగా ఏమంటామో ఒక రెడ్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యి ఉన్నట్టు ఉంటుంది అది ముగ్గినప్పుడు. అంటే బాగా ముగ్గినట్టు కాదు, అది కొంచెం ఒక సైడు, అంటే ఇంచుమించుగా అది 4 భాగాలు అనుకోండి, 4 భాగాల్లో ఒక భాగం కూడా లేదనమాట ముగ్గినట్టుగా, అలా ఉందది. ఇదేంటిది ఇలా ఉందేంటి అనేసి నేను అంటున్నాను. లోపలేంటి ఇది ముగ్గలేదేంటి అంటే అక్కడ ఒక 2 వ్యక్తులు కూర్చున్నారన్నమాట. కూర్చుని వాళ్ళు అంటున్నారు, ఆ ఫలం అలాంటిదని మాకెప్పుడో తెలుసు అంటున్నారు వాళ్ళిద్దరు. ఏమంటున్నారు? ఆ ఫలం అలాంటిదని మాకెప్పుడో తెలుసు అంటున్నారు వాళ్ళు. అవునా, మరి ఎందుకు చెప్పలేదు నాతోని అని నేను అంటున్నాను అనమాట. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మీకు ఏం అర్థమైంది చెప్పండి నాకు? ఈ ఫలం ఏ ఫలంలోకి వచ్చింది ఇప్పుడు? మొన్నే వచ్చింది మనకు వాక్యం, పరిపక్వత లేదు. ఇప్పుడు అది ఫలించిందా లేదా? పక్వానికే రాలా. అంటే ఇతరులు దాన్ని తినడానికి అది టేస్ట్గా ఉంటుంది, అది ఎవరికి ఉపయోగపడదా ఫలము? అది ఎవరికి ఉపయోగపడదు. అది ఫలం ఫలించిందా లేదా? చెట్టుకి ఫలించింది, కానీ అది ఓపెన్ అయ్యేటప్పటికీ అది ఎవరికి ఉపయోగం లేని ఫలములాగా ఉంది అది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మిడిమిడి జ్ఞానం అంటారు దీన్ని. ఏమంటారు? మిడిమిడి జ్ఞానం అన్నమాట. అంటే మీరు ఎలా ఉన్నారు అంటే పిల్లకాయలు పోలి ఉన్నారు అని ఒక వాక్యంలోని. ఎలా ఉన్నారు మీరు? పిలుపులాటలాడుకునే పిల్లకాయలా ఉన్నారు మీరు అని ఉంటుందండి వాక్యంలోని. అదనమాట ఆ అమ్మాయి పరిస్థితి. మొదటేమో అది అది వచ్చింది, తర్వాత ఇది వచ్చిందనమాట అండి. అందుకే ఏమీ అర్థం కావట్లేదు అని తర్వాత నాకు అర్థమైందనమాట. ఆ అమ్మాయికి ఏమీ అర్థం అవ్వట్లేదు అసలు. అయితే ప్రార్థన బాగానే చేస్తుంది, వాక్యం బాగానే చదువుతుంది, పాటలు బాగానే పాడుతుంది, మాటలు బాగానే చెప్తుంది, అన్నిటికీ అన్నీ ఉన్నాయండి. కానీ లోపల చూస్తే పరిపక్వత లేదు, హృదయంలో పరిపక్వత లేదు. అందుకే ఈ భూ సంబంధించిన దుఃఖము, విచారము, చింత, ఐహిక విచారాలు, ధన భోగాలు, అపేక్షలు ఇవన్నీ కలిసి ఆ మనిషిని ఏం చేస్తున్నాయంట? అణిచివేస్తున్నాయి.
ఇప్పుడు ఖచ్చితంగా లోకములో బాగా పనిచేసేది ఏంటో చెప్పనా స్పిరిట్? ఈ జీవన సంబంధమైన కోరిక పెట్టేసిందండి సాతాను మనిషికి బాగానే. ఈ జీవన సంబంధమైన ఏంటి, నీ జీవితం ఏంటి, నీ జీవితం ఏంటి, నీ జీవితం ఏంటి, ఎలా బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు, ఇదే పెట్టిందనమాట మనిషికి. అందుకే మనిషికి భయం వచ్చేసిందండి ఈ రోజుల్లో. నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా బ్రతకాలి అనే ఒక భయంలో బ్రతుకుతున్నారండి మనుషులు. ఇది ఎవరు పెట్టింది? ఇది దేవుడు మనకు భయాన్ని పెడతాడండి ఇప్పుడన్నానే? నా బిడ్డలో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఈయన దేవుడు కోరుకుంటాడు మన నుంచి. అంతేగాని భయంగా ఉండాలని కోరుకుంటాడండి దేవుడు మనల్ని. ఎందుకంటే పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు ఆయన. అవి విత్తవు, వడకవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినప్పటికైనా వాటిని నేను పోషిస్తున్నాను కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, మిమ్మల్ని ఎందుకు నేను పోషించను, ఎందుకు భయపడిపోతున్నాను అని అడుగుతున్నాడు ఆయన. గతంలో వచ్చింది మనకి వాక్యం, గతంలో వచ్చింది. ఈ జీవన సంబంధమైన ఆలోచనలు, కోరికలు ఇవన్నీ పెట్టేశాడండి మనిషికి. ఇప్పుడు ఎక్కువ పెట్టేశాడండి. అందుకే మనిషి భయం భయం భయం. ఏ టైంలో మనిషి మీదకి భయం దాడి చేస్తుందో తెలియట్లేదండి. ఇప్పుడు దేనికో దానికి భయం కల్పిస్తాడనమాట, దేనికో దానికి భయం కల్పిస్తాడనమాట. భయం గుప్పుట్లో మనం బ్రతకాలని వాడు ఆశిస్తాడు. దేవుడు ఆశించేటప్పుడు మనల్ని అలా ఉండమని. నా బిడ్డలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు, సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఇదిగో ఇప్పుడు చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు ఉండండి, దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యం చేస్తాడు. దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడిగా ఏం చేస్తారో ఆరాధిస్తారు. గతంలో కూడా చెప్పాను, ఆయన ఎలాంటి వాళ్ళు కోరుకుంటున్నాడట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వాళ్ళు నాకు కావాలి, అలాంటి వాళ్ళు నేను కోరుకుంటున్నానని చెప్పాడు ఆయన. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వాళ్ళు కావాలి. ఆ లిస్టులోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ లిస్టులోకి వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం, మోకరించాలి. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. దయగల ప్రభు, కృపగల తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు అయ్యా. స్తుతులు తండ్రి, స్తుతులు నాయన. పరిశుద్ధాత్మదేవ, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఈ సాయంకాల సమయంలో ప్రభు నా తండ్రి దివ్య వాక్యను ప్రభు మాకు అనుగ్రహించారు. మీ స్తోత్రాలు. అనేక విషయాలు మాతో చాలా స్పష్టంగా తెలియపరిచావు తండ్రి నాయన. విన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయన, నీ మాటలు నాయన మర్చిపోకుండా ప్రతి బిడ్డ హృదయంలో ముద్ర వేయండి పరిశుద్ధాత్మదేవ. ఈ మాటలు లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు తండ్రి. ఆత్మకార్యము జరిగించు నాయన, సహాయం చేయండి పరిశుద్ధాత్మదేవుడా. మీరే కార్యము చేయండి నాయన. ప్రతి బిడ్డని ఈ రాత్రి దర్శించండి, స్పర్శించండి. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన. నీ ప్రశస్త రక్తముతో కడిగి ప్రోక్షణ చేయండి పరిశుద్ధాత్మదేవుడా. ప్రతి ఒక్క అపవిత్రత నుంచి నీ బిడ్డల పవిత్రులుగా చేయండి పరిశుద్ధాత్మదేవుడా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి నాయన నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన స్వభావాన్ని కలుగు చేయండి నాయన. నీ పరిశుద్ధాత్మతో నింపు నాయన ప్రభా. ప్రతి బిడ్డను అభిషేకించు నాయన ప్రభా. సంఘాన్నంతటినీ కూడా నీ రక్తముతో కడిగి ప్రోక్షణ చేయండి నాయన. నీ ఆత్మతో నింపు నాయన, అభిషేకించు నాయన. మండి ప్రకాశించే సంఘముగా చేయి తండ్రి నాయన. సంఘము కొరకు నువ్వు రక్తము చిందించావు తండ్రి. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటున్నావు తండ్రి నాయన. నీ రక్తాన్ని నాయన చిందించి సంఘాన్ని కొన్నావు తండ్రి. ఆ సంఘములో మేమున్నాము నాయన. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ప్రతి ఒక్కరము కూడా ప్రభువా నా తండ్రి ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డ కూడా ప్రతి యొక్క నా తండ్రి ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికైనా తండ్రి నాయన అయ్యా ఈ రాత్రి ఒక మంచి తీర్మానాలతో నీ బిడ్డలకు ఇంటికి వెళ్ళాలి తండ్రి నాయన. ఇంటికి వెళ్ళటమే కాదు నాయన, వారి హృదయాల్లో
ఈ మాటలు మారి మ్రోగించండి పరిశుద్ధాత్మ దేవుడా. కార్యము చేయి తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. నా తండ్రి ఈ వాక్యము ద్వారా అనేక మంది బిడ్డలు నా తండ్రి విడుదల అవ్వడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కరంతరకు నాశనం ప్రవేశన మన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి, మన గ్రామాల, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.